హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఇన్స్టెంట్ ఎగ్ పచ్చడి అని చెప్పచ్చు, ఎగ్ పికిల్ అని చెప్పచ్చు. కానీ 3-4 డేసే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొంచెం చేద్దామా మరి. జస్ట్ నేను కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టిన తర్వాత దీన్ని పొట్టు తీసుకొస్తా. దీనికి కొంచెం చిన్న ప్రాసెస్ ఉంది. సో గుడ్లు ఉడకబెట్టుకొని తెచ్చుకున్నాం కదా, దీన్ని మంచిగా ఇట్లా మనకి తురిమే ఉంటాయి కదా, పెద్ద తురుము తీసుకోండి. పెద్ద తురుము తీసుకొని మంచిగా ఇట్లా తురిమేసేయండి ఎగ్స్ని. ఇదిగోండి, ఇట్లా అన్నీ తురుముకొని వస్తే మనం నెక్స్ట్ పచ్చడి కలుపుకుందాం. అది తురిమే లోపల మనం పోపేసేద్దాం. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నా పోపులోకి. పోపు తీసి పక్కకు పెట్టిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేస్తా. ఆయిల్ కాగింది. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వెల్లుల్లిపాయ ఒక పాయ వేస్తున్నానండి. కొంచెం ఎర్రగా వేగనిద్దాం వెల్లుల్లి, దాంతో మస్తు టేస్ట్ వస్తుంది అసలు. ఇప్పుడు రెడ్గా వస్తుంది చూసారు, వెల్లుల్లి స్మెల్ కూడా వస్తుంది. ఆ టైంలో ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేగనివ్వండి. మనం నిల్వ ఉండాలనుకున్నాం కదా, వేగనిస్తాను. కొద్దిగా ఇంగువ ఒక 1/2 టీ స్పూన్ వేసా. తెలుస్తుందా వేగినట్టు? సో ఇది వేరే గిన్నెలోకి తీసేసుకుంటా. ఇదిగోండి పోపు ఎంత కరకరలాడితే మంచిగా వేగిందో. ఇందాక 1.5 టేబుల్ స్పూన్ వేసాను ఆయిల్. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేస్తాను ఇంకొంచెం. ఇదిగోండి మన తురుము ఇక్కడ ఉంది. ఆయిల్ కాగింది. నేను ముందు కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక 3 to 4 మినిట్స్ వేగనివ్వండి చాలు, అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు. నేను హై ఫ్లేమ్ మీదనే వేయిస్తున్నాను. ఇంకా మనకి మంటతోని పని లేదు. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. ఒక 2 మినిట్స్ గోరువెచ్చగా అయ్యేంత వరకు తీసుకుందాం. మనకి చల్లారిపోయినట్టేనో. ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు వేసేసుకుంటున్నాను. అండ్ ఒక 4 టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీరు తిన్నంత కారం వేసుకోండి. పచ్చడి కదా, కొంచెం కారం అనుకున్నాం కదా, కోడిగుడ్డు కారం. అండ్ కొద్దిగా మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. ఒక్కసారి కలిపేసి ఉప్పు కారం సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. దీనిలోంచి ఆయిల్ బయటకు వస్తుంది, రావాల్సినప్పుడు వస్తుంది. మనం కొంచెం నిలువ పెట్టగానే వస్తుంది. నిమ్మరసం 3 మీడియం సైజు నిమ్మకాయలు, చిన్నవి లేకపోతే అట్లాంటిది, లేకపోతే పెద్దదైతే కనుక 1-1.5. ఇది తాలింపు. ఒక్కసారి కలిపామంటే అదిరిపోయే అసలు సిసలు నిల్వ ఉండే కోడిగుడ్డు కారం రెడీ. బస్ తీసి పెట్టేసుకోండి. ఒక్కసారి ఉప్పు చూడండి లాస్ట్లో, ఎందుకంటే సీసాలో పెట్టుకున్నాక కలపడం కష్టం. ఎగరేసా, వా నెక్స్ట్ లెవెల్ ఉందిగా. గుట్కలు వేస్తున్నా నేను ఆల్రెడీ. రెడీ అయిపోగానే ఆకలిస్తుంటుంది కదా. ఇదిగోండి 3-4 డేస్ ఈజీగా నిల్వ ఉండే. ఇంకా మన అదృష్టం బాగుండి సీజన్ ఇలా ఉంటే కనుక ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1.5-2 మంత్స్ కూడా ఉంటుంది. ఇది చేయండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంత సింపుల్.